హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ఫ్రైడే ఫర్ ఫైనాన్స్. మనకి క్రెడిట్ కార్డ్ కావాలని ఫోన్ చేయగలనే ఏందబ్బా వీళ్ళు ఈ టైంలో డిస్టర్బ్ చేస్తారని వాళ్ళు చెప్పేది వెనక ముందే మనం కాల్ కట్ చేస్తాం. బట్ దీనికి భిన్నంగా ఉత్తరప్రదేశ్లో మనీష్ అనే వ్యక్తి అరౌండ్ 1700 క్రెడిట్ కార్డులు తను మెయింటైన్ చేస్తుండవు. 2021 తనకి గిన్నీస్ వరల్డ్ రికార్డు కూడా వచ్చింది. సో ఈ క్రెడిట్ కార్డులు మీద నుంచే తను డైలీ ఎక్స్పెన్సెస్ అని ఇంకర్ అవుతా వాటి మీద వచ్చే ఓచర్స్ రివార్డ్ పాయింట్స్తో హ్యాపీగా గోల్ఫ్ కోర్ట్స్, రెస్టారెంట్స్, డైనింగ్స్, ట్రైన్ జర్నీస్, ఫ్లైట్ జర్నీ చేస్తుంటాం. సో క్రెడిట్ కార్డులు చూసే దృక్పథం మనం మార్చుకునే సమయం వచ్చింది. సో మంచి మంచి క్రెడిట్ కార్డులు కూడా ఉన్నాయి. బీపీసీఎల్ పెట్రోల్ కార్డు కానీ, హెచ్పిసిఎల్ పెట్రోల్ క్రెడిట్ కార్డు కానీ, లేదా హెచ్డిఎఫ్సి డైనింగ్ క్రెడిట్ కార్డ్ కానీ, ఇలాంటి క్రెడిట్ కార్డు అట్లీస్ట్ మనం కొన్నన్నా మెయింటైన్ చేసి మనం ఏదైతే స్పెండ్ చేస్తున్నామో ఆ అమౌంట్ని ఈ క్రెడిట్ కార్డ్స్ ద్వారా మనం స్పెండ్ చేసామంటే హ్యాపీగా మనకి రివార్డ్స్ వస్తాయి. అదేవిధంగా బెటర్గా మన క్రెడిట్ కార్డ్ని రీపేమెంట్ చేస్తే మన సిబిల్ స్కోర్ కూడా ఇంప్రూవ్ అవుద్ది. సో ఎవ్రీ వన్ మినిమం కొన్ని క్రెడిట్ కార్డ్స్ ఏవైతే లైఫ్ లాంగ్ ఫ్రీ క్రెడిట్ కార్డ్స్ ఉంటాయో వాటిని వాడటం వల్ల తప్పేమీ కాదు. ఇన్ రిటర్న్ మనకి ఏదో విధంగా కొంచెం బెనిఫిట్ అయినా ఉండదు, ఏదో ఓచర్స్ రూపంలో అండ్ కొంచెం లిక్విడిటీ కూడా ఉండేది, సిబిల్ బిల్డ్ అవుద్ది. సో క్రెడిట్ కార్డు వాడటం కొంచెం అట్లీస్ట్ ఫ్రీ లైఫ్ టైం ఉన్న కార్డులు వాడటం వల్ల మీకు కొంచెం ఫైనాన్షియల్గా బెనిఫిట్. హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ఫ్రైడే ఫర్ ఫైనాన్స్.